ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. రంజాన్ మాసం పురస్కరించుకొని బీఆర్ఎస్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ షేకంజద్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ షేకంజద్ ఆధ్వర్యంలో తన నివాసం నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మన బిన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంఏ ముఖీం, డాక్టర్ శ్రీహరి. ఇఫ్తార్ అనంతరం మత పెద్దలు ముఫ్తీ అస్లం సుల్తాన్ కస్మీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నర్సింలు, షేక్ సబేర్, లక్కీ, ఇలియస్ షరీఫ్ తోపాటు మత పెద్దలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. نسألك موجبات رحمتك وعزائم مغفرتك والغنيمة من كل بر والسلامة من كل إثم. لا تدع لنا ذنبا إلا غفرته ولا هما إلا فرجته ولا حاجة هي لك رضا إلا قضيتها ويسرتها يا أرحم الراحمين. اللهم تقبل منا صلاتنا وصيامنا وقيامنا وصالح أعمالنا. اللهم الطف بنا في تيسير كل عسير فإن تيسير كل عسير عليك يسير. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار وقنا رحمكم معاف فرما دیجیے. اے اللہ ہماری لفظوں کو کوتاہیوں کو درگزر فرما دیجیے. صغیرہ گناہوں کو معاف فرما دیجیے. کبیرہ گناہوں سے ہماری توباؤں کو قبول فرما دیجیے. ہم سب کو اپنی توباؤں پر استقامت نصیب فرما دیجیے. اے اللہ ہمارے نیک اعمال کو قبول فرما دیجیے. ہمارے روزوں کو قبول فرما دیجیے. ہماری تلاوت کو تراویح کو قبول فرما دیجیے. ہمارے صدقہ خیرات کو قبول فرما دیجیے. ہمارے افطار اور سحر کے کرنے کرانے کو قبول فرما دیجیے. اے اللہ ہماری ان نیکیوں کو قبول فرما برکت نصیب فرما دیجیے. اے اللہ ہماری ان نیکیوں کو قبول فرما کر ہمارے مالوں میں برکت عطا فرما دیجیے. ہمارے اولاد میں برکت عطا فرما دیجیے. اے اللہ ہم میں جو پریشان حال ہیں ان کی پریشانیوں کو دور فرما دیجیے. جو قرضوں میں مبتلا ہیں ادائیگی کی شکلیں پیدا فرما دیجیے. اے اللہ جو بیمار ہیں انہیں صحت عطا فرما دیجیے. اے اللہ جو بے نکاح ہیں ان کے مناسب جوڑے نصیب فرما دیجیے. جن کے نکاح ہو چکے ہیں زوجین میں محبت خاندانوں میں جوڑ پیدا فرما دیجیے. اے اللہ جو بے اولاد ہیں انہیں نیک صالح اولاد نصیب فرما دیجیے. اے اللہ جن کی اولاد ہیں ان کی حفاظت فرما دیجیے. اے اللہ ہمارے بچوں کو ہماری آنکھوں کی ٹھنڈک کا ذریعہ بنا دیجیے. دنیا میں نیک نامی آخرت میں درجات کی بلندی کا ذریعہ اور سبب بنا دیجیے. اے اللہ ہمارے بڑوں کی عمروں میں برکت نصیب فرما دیجیے. ان کے سایوں کو ہمارے سروں پر تعبیر قائم فرما دیجیے. اے اللہ بالخصوص سردار صاحب مرحوم کی اہلیہ کی عمر میں برکت عطا فرما دیجیے. ان کے سائے کو ان کے بچوں پر عافیت کے ساتھ تعبیر قائم فرما دیجیے. اے اللہ جو جس کے بھی بڑے اس دنیا سے رخصت ہو چکے ہیں سب کی مغفرت فرما دیجیے. قال الله تبارك وتعالى في شان حبيبه إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا شفيعنا مولانا محمد وبارك وسلم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. حي على الفلاح حي على الفلاح. ఈ ఇఫ్తార్ విందుకు వచ్చినటువంటి మిత్రులు మాణిక్యం గారు, అన్న ముఖ్యం భాయ్ అన్న గారికి, అదేవిధంగా మన హంజద్ భాయ్ ఇచ్చినటువంటి విందు ఆహ్వానానికి జాకెట్ భాయ్ ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఎంతో ఘనంగా ఈరోజు ఇఫ్తార్ విందు జరుపుకుంటున్నారు. ఈ ఇఫ్తార్ విందు చేయడం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లు కులాల మతాల అతీతంగా
అందరినీ కలుపుకొని పోయి ఈ పండుగను ఎంతో అత్యంత పవిత్రమైన పండుగ ఇది. ఈ రంజాన్ మాసంలో సుమారు 30 రోజులు అందరూ ఉపవాసం చేస్తూ అందరికీ దాన ధర్మాలు చేస్తూ అందరికీ ఆదుకునడం అనేది ఒక పవిత్రత. ఈ పండుగను ఇంత ఘనంగా జరుపుకున్నటువంటి ముస్లిం సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఇంకా అనేక మంది సోదరులు ఇలాంటి అన్ని కులాల వారిని వర్గాల వారిని తెలుసుకొని ఇఫ్తార్ చేసినట్టు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాసంలో ఎవరు తప్పు మాట్లాడకుండా సేవాభాగంతో ఉంటూ అనేకమైనటువంటి మంచి మనసుతో మంచి పనులు చేస్తారు కనుక ఈ పండుగను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పాటించాలని మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మనసారా కోరుకుంటున్నాను. ఈ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలు వండుకుంటూ ఈ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థించి మరి ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో యువ నాయకుడు యువత అధ్యక్షుడు అంజద్ భాయ్ పెట్టినటువంటి ఇఫ్తార్ విందు కార్యక్రమానికి చేసినటువంటి ముస్లిం మైనార్టీలు, హిందూ సోదరులు, క్రైస్తవులు, కులాలకు మతాలకు అతీతంగా పార్టీ యొక్క విధి విధానాలకు మరి కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఒక పార్టీ సైనికునిగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించినటువంటి ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ముస్లిం భాయ్ గారు, అతనే డాక్టర్ గారు, యాకత్ భాయ్, వాజిద్ భాయ్, అంజద్ భాయ్, చింటూ, పాత్రికేయ సోదరులు, కార్యక్రమంలో భాగం పంచుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ రంజాన్ మాసంలో చేసేటటువంటి ఈ పవిత్రమైనటువంటి ఉపవాస దీక్షలు మరి లోక కళ్యాణార్థము అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని ప్రేరు చేసేటటువంటి ఏదైతే కార్యక్రమం ఉన్నదో నిజంగా కూడా సమాజానికి అత్యంత దోహదపడే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ఉపవాస దీక్షలందరికీ కూడా మనం కూడా భక్తితో అత్యంత భక్తి శ్రద్ధలతో వాళ్ళని గౌరవించాలనేటువంటి భావన మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినటువంటి విధానం గంగా యమున తహజీబ్ ప్రకారంగా 10 సంవత్సరాలు ముస్లిం మైనార్టీ సోదరులను అత్యంత ప్రేమగా చూసి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి మన కేసీఆర్ గారు ఇప్పుడు కూడా అదే భక్తి శ్రద్ధలతో మన కార్యక్రమాలు అన్నింటినీ కూడా జరుపుకోవడము నిజంగా కూడా సంతోషకరమైనటువంటి విషయము. రంజాన్ మాసంలో పేదరికం ఉన్నటువంటి అత్యంత పేదవాళ్లకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి సంపాదించినటువంటి ఒక్క సంవత్సరంలో సంపాదించినటువంటి సింహభాగాన్ని పేదలకు అందరికీ కూడా పంచిపెట్టేటటువంటి రివాజ్ ఏదైతే ఉందో చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమంలో మేము భాగం పంచుకొని అందరి మధ్యలో ఉపవాసం ఉన్నటువంటి అందరి మధ్యలో మేము దీక్షను విరమించేసినటువంటి కార్యక్రమంలో రావడం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. जो इबादत करते हैं, कुरान की तिलावत करते हैं, झूठ बोलते हैं, सच्चाई की अमजद भाई इफ्तार की पार्टी सब हिंदू मुस्लिम सब हटा के तुम ले लो रमज़ान का महीना, रमज़ान की ईद, रमज़ान की रोज़े और रमज़ान का मुबारक महीना सबको मुबारकबाद देते हैं। मैं यहाँ पे साथियों को सबको मेरे तरफ से मुबारकबाद देता हूँ।
तो भाई कृष्ण भाई तमाम लोग जो इफ्तार पार्टी में आए, तमाम लोगों का मैं तहे दिल से शुक्रगुजार हूँ और बिलखुसूस हमारे मानिकिया मन्ना, मुकीम भाई और हमारे डॉक्टर साहब, वाजिद भाई, लियाकत भाई, चिंटू भाई, तमाम लोगों का मैं तहे दिल से शुक्रगुजार हूँ जो बुलाने पर इफ्तार पार्टी पे आए, और तमाम लोगों को आने वाली ईद की भी मैं मुबारकबाद देता हूँ। इस तरह से अल्लाह हाफ़िज़।